హాయ్ అండి. నేను మీ హర్లతాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు నేను మీకు 5 నిమిషాల్లోనే చాలా త్వరగా రెడీ అయిపోయే లంచ్ బాక్స్ రెసిపీ అనేది చేసి చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, అసలు మిస్ అవ్వద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా మిక్సీ జార్లోకి మనం వెల్లుల్లి ఒక 5-6 వెల్లుల్లి తీసుకోవాలండి, రెబ్బలు. అలాగే చిన్న అల్లం ముక్క, ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా తీసుకోవాలన్నమాట. ఇది కొత్తిమీర రైస్ అండి నేను చేస్తున్నది. కొత్తిమీర కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి. చూసారు కదా, ఇప్పుడు దాన్ని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కళాయి తీసుకోవాలి. తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ మరిగిన తర్వాత అందులోనే ఒక మరాఠీ మొగ్గ, 2 లవంగాలు, చిన్న చెక్క, చిన్న అనాస పువ్వు వేసుకోవాలి. అలాగే ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఇవి బాగా వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా చాలా చిటికెడు అంటే చిటికెడు సాజీరా వేసుకోవాలి. సాజీరా వేసుకొని కలుపుకోవాలండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కొన్ని జీడిపప్పులు అయితే వేసుకుందాము. జీడిపప్పులు వేసుకొని కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి. చూసారు కదా, వేగింది కదండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మిక్సీ పట్టుకున్నాం కదా కొత్తిమీరని, ఇప్పుడు ఆ పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మనం బాగా వేయించుకోవాలండి. ఇది మనం లంచ్ బాక్స్లోనే మార్నింగ్ ఏం చేయాలని ఆలోచించేటప్పుడు చాలా త్వరగా చేసుకోవచ్చండి. టైం లేదు అని అన్నప్పుడు ఇలాంటి లంచ్ బాక్స్ అనేది రెసిపీ అనేది చేసుకుంటే చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనకి నాన్ వెజ్ అది తెచ్చుకున్నప్పుడు కూడా ఇలాంటి డిష్ అయితే చేసుకొని తింటే చికెన్తోని చాలా బాగుంటుందండి. తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు బాగా వేగింది కదండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకుందాము. వేసుకొని బాగా వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోని 1 కప్పు ఉడికించిన రైస్ అయితే వేసుకోవాలి. రైస్ వేసుకొని మొత్తం అంతా కూడా మనకి ఈ పేస్ట్ అంతా కూడా మనకి మసాలా అది అంతా కూడా సాల్ట్ అంతా రైస్కి పట్టే విధంగా బాగా అయితే 1 నిమిషం పాటు అయితే బాగా కలుపుకోవాలండి. 1 లేదా 2 నిమిషాలు బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకొని వేడివేడిగా పక్కన ఏదైనా చికెన్ ఫ్రై ఏదైనా పెట్టుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నాన్ వెజ్ తినలేని వాళ్ళు అయితే ఇలా కూడా ఎంజాయ్ చేస్తే చాలా బాగుంటుందండి. చూసారు కదా, మన కొత్తిమీర రైస్ అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అలాగే ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.